వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగకి వరుసకి అన్నయ్య అనే రంగా అనే వ్యక్తి దుబాయ్ నుండి రావడంతో ఇల్లంతా సందడిగా మారుతుంది. ఏంటి చెల్లమ్మ, బావ హీరోలా ఉన్నాడు, నువ్వేమో ఈ ఇంటి పెద్ద కోడలివి, కానీ ఇంత డల్గా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటారు దుబాయ్ నుండి వచ్చిన రంగా. ఏం చేస్తా అన్నయ్య, బావా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంతో బాగా చూసుకుంటారు, కానీ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి ఇక వీరు గురించి, భానుని ఎలా చంపాడు, అలాగే ఇంట్లోకి తను ఎలా వచ్చింది అంతా పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటుంది దుబాయ్ నుండి వచ్చిన తన అన్నయ్య రంగాకి. ఆ అన్నయ్య ఎవరో కాదు, మొన్నటిదాకా గుప్తా గారుగా పరిచయమైన అతనే ఇప్పుడు మనకి రంగాగా చాలా సందడిగా కనిపించబోతున్నారు. సెల్లే, నేను వచ్చాను కదా, ఇక ఈ ఇంట్లో ఆ వీరు పని అయిపోయినట్టే. ముందు బావ దగ్గరికి వెళ్ళి బావకి అన్ని విషయాలు చెప్తాను అనగానే, ఏం చెప్తావు అని అంటుంది గంగా. ఏం చెప్పడం ఏంటి, నేను మీకు తోడుగా ఉంటానని అనగానే, పదన్నయ్య అని చెప్పి ఇక రుద్ర దగ్గరికి రాబోతూ ఉంటే ఇంతలో విషిక ప్రమీల దగ్గరికి వస్తుంది. ఏంటి ప్రమీల, అటు గంగ ఏమో తన అన్నయ్య వచ్చాడని వంటగది వైపుకి వెళ్ళలేదు, ఇక ప్రీతి ప్రెగ్నెంట్ కదా, నాకు కాఫీ చేయడమే రాదు, నువ్వు ఇలాగే ఏడుస్తూ టైంపాస్ చేస్తావా అనగానే, అలా అంటావేంటి, ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నాను, నేను వంట చేస్తాను అని చెప్పి పాపం ప్రమీల మనసులో ఎంత బాధ ఉన్నా వంటగది వైపు వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసిన గంగ రుద్రకి అంతా పూసగుచ్చినట్టు చెప్పడంతో, ఓ, విషిక వీరు ఇద్దరూ కలిసి ప్రమీలని పని మనిషిగా చేయాలనుకుంటున్నారా? చూడు గంగా, త్వరలో నేను ప్రమీలకి పెళ్లి చేస్తాను అనగానే, సార్ అలా అంటారేంటి, అమ్మగారు ఖచ్చితంగా ఒప్పుకోరు కదా, ప్రమీల భానుబావ గారి భార్య, అలాగే పరువు ప్రతిష్ట అంటారు, మరోసారి ఈ ఇంటికి మీరు దూరమయ్యే పనులు చెయ్యొద్దు అని అంటుంది గంగా. చూడు గంగా, ఎవరినైతే పని దానిలా చూడాలనుకుంటున్నారో తననే అందలం ఎక్కిస్తాను, నువ్వు కంగారు పడద్దు, అలాగే మీ అన్నయ్య నువ్వు జాగ్రత్తగా ఇంటి పరిసరాలని గమనించండి అనగానే, బావా, నేను దుబాయ్ నుండి వచ్చింది మీకు సాయానికే, వీరు ఈ ఇంటి వారసుడైన భానుని చంపి ఈ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నాడు, నేనైతే వాడి గురించి బయట పెడతాను అనగానే, చూడు రంగా, ఒకటి మాత్రం నిజం, నువ్వు వచ్చినందుకు నాకు సంతోషమే, కానీ వాళ్ళలా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఈ ఇంట్లో ఏ విషయాలు తెలియనట్టు మామూలుగా ఉండాలి, అప్పుడే కదా వాళ్ళు నీ దగ్గర ఏదైనా బయట పెట్టాలంటే బయట పెడతారు అనగానే, సరే బావా, ఇకపై చూడు ఈ రంగా గోల అని అంటూ ఉంటారు. ఇక రంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతారు. ప్రమీల వంట చేస్తూ ఉంటే గంగ వచ్చి, అక్క మీరు కూర్చోండి అని చెప్పి వంట చేస్తూ ఉంటే, వద్దులే గంగా, నేను చేస్తాను అనగానే, మీకెందుకమ్మా శ్రమ, నేనున్నాను కదా, ఆడవాళ్ళు వంటిల్లికే పరిమితమని ఎవరైనా అన్నారా, మీరేం చదువుకున్నారమ్మా అని అంటూ ఉంటుంది. ఏంటి అక్క మానేసి అమ్మ అంటున్నావు అని అంటుంది ప్రమీల. అక్క మీరేం చదువుకున్నారు చెప్పండి అనగానే, ఇక తను ఎంకామ్ చదవడం, అలాగే తను సేల్స్ రంగంలోకి వెళ్దాము అంటే భాను పరిచయం అవడం, అవన్నీ చెప్తుంది. అంటే ఎంత చదువుకొని కూడా ఇంట్లో ఉంటానంటారా, నాకేమీ నచ్చలేదక్క అనగానే, చూడు గంగా, నేను పెళ్ళైన అమ్మాయిని, అలాగే ఈ ఇంటి పరువు ప్రతిష్ట ముఖ్యం, నేను ఇంట్లోనే ఉంటాను అనగానే, సరే అమ్మా, నేను వంట పని అయిపోయింది, మీరు కూడా రండి, అందరికీ వడ్డిస్తాను అని చెప్పి ఇక గంగ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. కానీ కొంచెం కర్రీ తీసి విషికాకి వీరుకి కారం ఎక్కువయ్యేటట్టు, ఉప్పు ఎక్కువయ్యేటట్టు కర్రీసులో వేసి వాళ్ళకు మట్టుకే అవి వడ్డించే విధంగా చేస్తుంది గంగా. అందరికీ భోజనం వడ్డించాక ఇక అందరూ చాలా బాగున్నాయని తింటూ ఉంటారు. ఇక వీరు అలాగే ఇషిక ఒక్కసారిగా అవి తిని, ఏంటి ఇందులో కారం ఉప్పులు ఎక్కువేశావు అనగానే, అదేంటి విషిక ఇలా అంటావు, కారాలు ఉప్పులు సరిగా ఉన్నాయి అని అంటుంది శకుంతల. లేదత్తయ్య, ఇవి చూడండి అనగానే, ముందు మీరే చెక్ చేసుకోండి, లేకపోతే
నువ్వు పెట్టిన కాఫీలాగా కాదు కదక్కా. అందుకే నువ్వే రేపటి నుండి చక్కగా అన్నీ చేసుకోండి. అప్పుడు ఉప్పులు కారాలు ఎక్కువ అవ్వవు. ఉప్పు కారం తక్కువ తింటేనే మంచిది కదా అని అంటుంది గంగా. మా సెల్లె ఎప్పుడు కరెక్ట్గానే చెప్తుంది. రేపటి నుండి ఇదిగో వీళ్ళిద్దరూ వంటగదిలోకి వెళ్ళి ముచ్చట్లాడుకుంటూ వంట చేసుకోండి అని అంటారు రంగా. తెల్లగా తెల్లవారుతుంది. రుద్ర గంగా ప్రమీల దగ్గరికి వస్తారు. బావగారు అనగానే, చూడమ్మ ప్రమీల, భానుకు నువ్వంటే చాలా ఇష్టం. కానీ తను మనకి దూరమయ్యాడు. అలా అని ఈ గదిలోనే కూర్చుని ఏడుస్తూ ఉండమని నీకు ఎప్పుడైనా చెప్పారా అనగానే, బావగారు ఇప్పుడు నా పరిస్థితి ఇంతకంటే ఏం జరుగుతుంది అనగానే, అక్క అలా అంటావేంటి? నువ్వు చదువుకునే చదువుకి ఇంట్లో కూర్చొని ఏడవాలా? పెళ్ళైనంత మాత్రాన, భర్త లేనంత మాత్రాన మనం మూల కూర్చోవాలా అక్క అనగానే, ఏం చేయను బావగారు అనగానే, చూడు మనకి చాలా బిజినెస్లున్నాయి ప్రమీల. కానీ ఆ బిజినెస్ చేయడం కోసం అందరం కృషి చేస్తున్నాము. అలాగే ఏదైనా అవసరం వచ్చినప్పుడు వీళ్ళే చేయాలని అందరూ నా దగ్గరికే వస్తున్నారు. అందుకే వాళ్ళందరి గురించి నేను ఆలోచించాను. పెదనాన్న బిజినెస్ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. అలాగే బాబాయ్ కూడా ఈ మధ్య కొంచెం కోపం ఎక్కువయ్యి బిజినెస్లో సరిగా ఆలోచించలేకపోతున్నారు. అంటే వాళ్ళది పెద్ద వయసు వచ్చింది కాబట్టి వాళ్ళకి మనం రెస్ట్ ఇచ్చి వాళ్ళ పిల్లలం, వాళ్ళ కోడళ్ళు, కొడుకులు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి బిజినెస్లో తలదూర్చడమే అనగానే, బావగారు నేను దేనిలో అనగానే, చూడక్క నువ్వు దేనిలో అనొద్దు. ఆయన ఇప్పుడు వేరే ఆఫీస్లో షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు అయ్యోరు చేయలేని పనులన్నీ ఆయన చేస్తారు. నువ్వేమో సూపర్ మార్కెట్ చూసుకో అనగానే, నేను సూపర్ మార్కెటా అని అంటుంది. ఏ నువ్వు చదువుకున్నావు చేయలేవా అని అంటారు రుద్ర. చేస్తాను బావగారు అనగానే, చూడక్క ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఏడుస్తూ కూర్చునే కంటే బయట అలా వచ్చి బిజినెస్ చేస్తూ మన కాళ్ళ మీద మనం నించుంటే ఆ ఆ పని చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అని అంటూ ఉంటుంది గంగా. ఇంతలో సూర్య, వంశీ, దివ్య వస్తారు. అన్నయ్య అన్నాడంటే ఒప్పుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. మరి పెద్దమ్మ ఏమంటుందో అని అంటుంది దివ్య. పెద్దమ్మ ఏమీ అనదు. పెద్దమ్మకి అన్నీ తెలుసు అని అంటారు రుద్ర. దివ్య, ప్రమీలక్కని మనం రెడీ చేద్దాము. అలాగే ఈ రోజు నుండి సూపర్ మార్కెట్కి వెళ్తుంది కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇలా ఉండకూడదు అని చెప్పి ప్రమీలకి చక్కగా చీర కట్టి మెడలో బంగారం పెట్టి జుట్టు నీట్గా దువ్వుతూ ఉంటుంది గంగా. స్టిక్కర్ పెట్టుకొని, అబ్బా ఇప్పుడు చాలా బాగున్నావక్క అని అంటూ ఉంటుంది గంగా. ఇక ఇషిక పరుగు పరుగున వీరు దగ్గరికి వస్తుంది. బ్రో నీకు విషయం తెలుసా? ఆ ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్తుందంట. ఈరోజు నుండి సూపర్ మార్కెట్ బాధ్యతలన్నీ తనకి అప్పగించాడు రుద్ర బావగారు అనగానే, నువ్వు చెప్తున్నది నిజమా? అదెలా కుదురుతుంది అనగానే, కుదిరింది బ్రో. మనం పని మనిషిగా చేసుకుందాము అనుకుంటే ఇప్పుడేమో ఏకంగా ఆ సూపర్ మార్కెట్కే ఓనర్గా వెళ్ళాలనుకుంటుంది. ఇది అత్తయ్యకి చెప్దాము అని అంటుంది. చెప్దాము అనేలోపు ఇక ఇటువైపు ప్రమీల అందరూ హాల్లోకి వస్తారు. ఇలా శకుంతలతో చెప్తూ ఉంటారు. ఇక ప్రతాప్, ఏంటండి సూపర్ మార్కెట్కి ప్రమీల వెళ్తుందా? అసలు మీరేమనుకుంటున్నారు అనగానే, ఇంతలో ప్రమీల వచ్చి, అత్తయ్య గారు ఈరోజు నుండి సూపర్ మార్కెట్ బాధ్యతలు నేను నిర్వర్తించాలనుకుంటున్నాను. నాకు ఆశీర్వాదం కావాలి అనగానే, ఎవరికి అడిగి నువ్వు ఇలా నన్ను అడిగి నువ్వేమైనా చేస్తున్నావా? నీ కాళ్ళ మీద నువ్వు నించోవాలని డిసైడ్ అయిపోయావు. అయినా ఈ ఇంటికి పరువు ప్రతిష్ట ఉంది. కానీ అవి తీసేయాలని కంకణం కట్టుకుంటే నేనేం చేయలేను అనగానే, అత్తయ్య ఇప్పుడు నేను సూపర్ మార్కెట్ బాధ్యతలు చేపట్టకూడదా అనగానే, నేననలేదే, నీకు నువ్వే నిర్ణయం తీసుకున్నావు కదా, ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నావో అని చెప్పి ఇక రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. ప్రమీల ఇంట్లో కూర్చొని హాయిగా వంట చేసి మేము వచ్చేసరికి అందరికీ వడ్డిస్తే తృప్తిగా ఉంటుంది కదా, నువ్వు వెళ్ళి ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఏం చేయాలని అనగానే, ఓ
మీరు మాట్లాడుతున్నారా? మీరెందుకు ఆఫీసులకి వెళ్తున్నారు? మీరు కూడా వంట చేసి మా అందరికీ వడ్డించొచ్చు కదా అని అంటుంది గంగా. గంగా, మీరు ఎవరు నా గురించి ఆలోచించద్దు, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ప్రమీల పైకి వెళ్తూ ఉంటే రుద్ర, ఆగు ప్రమీల అని అంటారు. ఎందుకు పైకి వెళ్తున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావా? ఎప్పుడు చీకటి గదిలో బాను ఫోటో చూసుకుని ఏడుస్తూ ఉంటానని పైకి వెళ్తున్నావా? ఏ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడలేవా? ఈరోజు నిన్ను అందరూ బాగా చూసుకుంటాము అని మాటిస్తున్నారు. దానికి నేనేమి అంటం లేదు. నువ్వు కూడా చదువుకున్నావు, అలాగే బాను ఆశయాలు తీర్చాలని లేదా? బానుకి ఈ కంపెనీల గురించి, సూపర్ మార్కెట్ గురించి, అలాగే ఇంట్లో బాధ్యతల గురించి చాలా చక్కగా నాతో చెప్పేవాడు. మరి నీ భర్త అంత చక్కగా నాతో చెప్పినప్పుడు నువ్వు నీ భర్త ఆశయాన్ని ముందుకు అడుగు తీసుకెళ్ళలేవా అని అంటారు. బావగారు, అది కాదు అనేలోపు, సరే, ఇప్పుడు నువ్వు నీ చీకటి గదిలోకి వెళ్ళిపోతే ఎవరు నిన్ను తెచ్చేవారు ఉండరు. అలాగే ఆ చీకటి గదిలో జీవితాంతం ఉండిపోతావు. నువ్వు అడుగు ముందుకు వేసి నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తేనే నువ్వంటే సొసైటీకి, ఈ ఇంట్లో వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఆ గౌరవం కావాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. లేదు, చీకటి గదిలోనే ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అని చెప్పి అంటారు రుద్ర. ఇక ప్రమీల వెనక్కి అడుగు వేసి సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇక పెదనాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక శకుంతల కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయిపోయింది బ్రో, సూపర్ మార్కెట్ ప్రమీలకి అప్పగించారు. నీకంటే రుద్రబాబు గారు చాలా తెలివిగా ఉన్నారు. ఏం చేస్తాము అనగానే, చూడు ఇషిక, ఈ ఇంట్లో నాకు ఎదురుగా ఉండి నా తరువాతే ఎవరు అని అనుకుంటాను. అలాగే ప్రమీలను కూడా రోజు సూపర్ మార్కెట్కి వెళ్ళి కుశల ప్రశ్నలు వేసినట్టే వేసి ప్రమీలని పైకి పంపిస్తాను. అప్పుడు రుద్ర ఏం చేస్తాడు అనగానే, ఏమో బ్రో, నాకైతే భయంగా ఉంది అని అంటుంది ఇషిక. ఇది ఇలా ఉండగా ఇక ప్రమీల సూపర్ మార్కెట్కి వస్తుంది. గంగా అలాగే గంగా వాళ్ళ అన్నయ్య రుద్ర ప్రమీలకి ఘన స్వాగతం పలికి ఇక తనకి ఒక సీట్లో కూర్చోపెడతారు. ఇక అక్కడున్న స్టాఫ్ అంతా ఈరోజు నుండి ప్రమీల మీకు ఓనర్ అని చెప్పడంతో ఇక గంగా అలాగే రంగా ఇద్దరు, ఇక ప్రమీలకు ఓనర్ కాబట్టి మేం కూడా బోనీ చేస్తాం అని అంటూ ఉంటారు. వద్దులే గంగా అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో వీరు రహస్యంగా సూపర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి వెనకాల కొన్ని ప్రోడక్ట్స్ ఉంటే అవన్నీ డ్యామేజ్ అయ్యేటట్టు పరుగు పరుగున చేస్తూ ఉంటారు. ఇక ఏదో సౌండ్ వచ్చిందని రుద్ర, గంగా అలాగే ఇటువైపు మంగ అందరూ కలిపి ఆ ప్లేస్కి రాగానే వెనక నుండి కోటు కనిపిస్తుంది. గంగా అని అంటారు. సార్, ఈ పనికి మీరు అవసరం లేదు, నేను చాలు అని చెప్పి అంటుంది. నేను వస్తాను చెల్లే అని చెప్పి రంగా కూడా రావడంతో ఇద్దరు కలిసి ముసుగు వేస్తారు వీరుకి. ముసుగు వేసి ఇక పెద్ద కర్రతో ఇద్దరు చితకబాత్తారు. ఇక నోరెత్తితే తను అని తెలిసిపోతుందని చెప్పి ఇక నోరు మూసుకొని లోపలే అరుచుకుంటూ ఉంటారు. పైకి మాత్రం, ఒరే దొంగ వెధవా, ఈరోజు మా అక్క ఏదో రాగానే నీ కళ్ళు పడ్డాయా అని చెప్పి గట్టిగా కొడుతూ ఉంటే పరుగు పరుగున బయటికి వెళ్ళిపోతారు వీరు. ఇద్దరు లోపలే నవ్వుకుంటూ ఉంటారు. ఎవరు గంగా అని అంటుంది ప్రమీల. అక్క, దిష్టి తీయడం కోసం ఎవరో ఒకరు వస్తారు కదా, అతనే అని అంటుంది. బయటికి వెళ్ళి, అమ్మో ఇంతగా కుమ్మేశారేంటి అని వీరు, చెప్తాను, నేను ఈ సూపర్ మార్కెట్ ప్రమీలకి ఎలా అప్పగిస్తావో చూస్తాను అని చెప్పి వీరు అక్కడి నుండి కోపంగా వెళ్తూ ఉంటారు. ఇటువైపు రుద్ర, గంగా, ఆ వీరు ఖచ్చితంగా సూపర్ మార్కెట్ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలనుకుంటారు. ఆ ప్లాన్ని ముందే మనం పసిగట్టి వాడి ప్లాన్ని తిప్పికొట్టాలి అనగానే, సార్, ఇలాంటి విషయంలో మా అన్నయ్య నేను ముందుంటాము, మీరేమీ కంగారు పడద్దు అని అంటూ ఉంటుంది గంగా. రెండో రోజు అవుతుంది. ఇక శకుంతల అలాగే తన భర్త బాధపడుతూ ఉంటారు. భాను గుర్తుకొస్తారు. ఆ రోజు హోలీ పండగ అవడంతో అందరూ
తెల్ల బట్టలు కట్టుకొని ఇక భాను జ్ఞాపకాలతో మునిగిపోగానే ఇక గంగ అలాగే రంగా అంటారు, చూడండమ్మా, చనిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటే వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది. అందుకే భానుబావ గారికి ఇష్టమైన హోలీ పండుగ మనం చేసుకుందాం అని చెప్పి ఇక గంగ అందరికీ రంగులు పూస్తూ ఉంటుంది. ప్రమీల నవ్వుతూ ఉంటే ప్రమీలను చూస్తుంది శకుంతల. చాలా రోజుల తర్వాత ప్రమీల నవ్విందండి అనగానే, అవును, రుద్ర తనకి సూపర్ మార్కెట్ బాధ్యతలు అప్పగించారు. ఒక ఆడపిల్ల ఇంట్లోనే బాధపడుతూ కూర్చోవడం సబబు కాదు శకుంతల. ఇప్పుడు ప్రమీల చాలా హ్యాపీగా తన పని తను చేస్తుంది. ఈరోజు తను నవ్వుతుంది అని అంటారు. ఇక రుద్ర, గంగ ఇలా అందరూ ఎవరికి వారు రంగులు పూసుకుంటూ హోలీ సంబరాల్లో మునిగిపోతూ ఉంటారు. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.